హలో ఎవరివన్, నమస్తే. వెల్కమ్ టు ఓ మై బ్రదర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి. జస్ట్ ఇమాజిన్, ఒక దోపిడీ లేని భూమి, నదులే దేవతలుగా, చెట్లే పెద్దలుగా, జంతువులే కుటుంబ సభ్యులుగా భావించి ఒక మనిషి పుట్టింది భూమిని పాలించేందుకు కాదు, తను జీవించే జీవనశైలి ద్వారా ఆ భూమిని కాపాడాలని. ఇది కల కాదు, ఇదే ఆదివాసీ జీవితం. ఆగస్ట్ 9th మనం జరుపుకునేది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ భూమికి నిజమైన సంరక్షకులకు కృతజ్ఞత తెలుపుతూ అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. విషింగ్ ఏ హ్యాపీ వరల్డ్స్ ట్రైబల్ డే, ఆల్సో కాల్డ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్. నగరాలు ఇంత ఎత్తు పెరగడానికి చాలా కాలం ముందు, ప్రపంచ దేశాలు జెండాలు ఎగరడానికి చాలా కాలం ముందు వారు నదులతో నివసించారు, నక్షత్రాల కింద నిద్రించారు. అలానే గాలితో నృత్యం చేసే ప్రజలు ఇంకా ఉన్నారు. వారు ఎప్పుడూ భూమిని సొంతం చేసుకోవాలనుకోలేదు. వారు దానికి చెందినవారు. వారి కథలు వ్రాయబడలేదు, వాటిని పాడేవారు. వారి కథల్ని చెట్లతో గుసగుసలాడేవారు. వాళ్ళ కథలను నిప్పుల వెలుగు ద్వారా పంచుకునేవారు. వాళ్ళ సంపద బంగారం కాదు, అది స్వేచ్ఛ, అడవులు, చెట్లు మరియు ఆత్మలు. ఆపై ప్రపంచం వచ్చింది. ఆ ప్రపంచం వీళ్ళని వెనుకబడిన వాళ్ళుగా పిలిచింది. వీళ్ళు చెప్పులు లేని పాదాలు చూసి నవ్వింది. వీళ్ళు మాతృభాషను విస్మరించింది. వారి వారసత్వ భూములు తీసుకొని వాటిపై భవనాలే కట్టేసింది. అయినప్పటికీ వాళ్ళు నవ్వుతూనే ఉన్నారు. వాళ్ళ అడవుల్ని కాల్చినప్పుడు కూడా వాళ్ళు నవ్వుతూనే ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని అనాగరికులు అని పిలిచినప్పుడు కూడా వాళ్ళు నవ్వుతూనే ఉన్నారు. వాళ్ళ దేవుణ్ణి ఎగతాళి చేసినప్పుడు కూడా వాళ్ళు నవ్వుతూనే ఉన్నారు. కానీ ఎప్పుడు వాళ్ళు పాడడం ఆపలేదు. అలానే నృత్యం చేయడం కూడా ఎప్పుడు ఆపలేదు. అలానే వాళ్ళు ఎప్పుడు నమ్మడాన్ని కూడా ఆపలేదు. ఈ రోజుల్లో మనం వాతావరణ మార్పు గురించి మాట్లాడుతున్నాం, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాళ్ళు ప్రకృతి సమతుల్యత గురించి మాట్లాడారు. మనం సేంద్రియ ఆహారాన్ని కనిపెట్టాం, కానీ వారు తరతరాలుగా సేంద్రియంగానే జీవిస్తున్నారు. మనం యంత్రాల్లో శాంతిని వెతుకుతున్నాం, కానీ వాళ్ళు మట్టి గుడిసెల్లో, చంద్రకాంతిలో, ఉదయాన్ని కురిసే వర్షంలో కనుగొన్నారు. ఫైనల్లీ ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మాకు జాలి అవసరం లేదు, గౌరవం కావాలి. ఆదివాసుల్ని రక్షించాల్సిన వాళ్ళుగా చూడొద్దు, వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, వాళ్ళతో కలిసి నడవాలి. నిజంగా మన భూమిపైన సర్వైవ్ అవ్వలేని పరిస్థితి వచ్చింది అన్నట్లయితే మనం వెళ్లాల్సింది ముందుకు కాదు, వెనక్కి, అడవిలోకి. మన రూట్స్ ని మనం గుర్తు చేసుకోవాలి, అలానే మనం సోల్ ని మనం తెలుసుకోవాలి. ఫైనల్లీ ఐ వాంట్ టు కన్క్లూడ్ దిస్ వీడియో విత్ ఏ బ్యూటిఫుల్ కోట్. ఆదివాసీలు మనకన్నా వెనకబడిన వాళ్ళు కాదు, అసలు మానవతా విలువల్లో ముందున్న వాళ్ళు. మనం మర్చిపోయిన ప్రపంచాన్ని వాళ్ళు ఇంకా కాపాడుతున్నారు. దే ఆర్ నాట్ బ్యాక్వర్డ్, దే ఆర్ అవర్ రూట్స్. వన్స్ అగైన్ విషింగ్ యూ ఏ హ్యాపీ వరల్డ్స్ ట్రైబల్ డే.